హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుందండి ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎన్సీఈటీలో బీఏబీఈడి కొత్తగా వచ్చిందండి. ఇంటర్ తర్వాత ఈ కోర్స్ చేస్తే చాలా బాగుంటుందండి. అందుకే ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. కొత్తగా వచ్చిన ఎన్సీఈటీ గురించి నేను చెప్తున్నానండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఇచ్చారో మీరు మెయిన్ వెబ్సైట్ చూడండి. ఏపీ అండ్ తెలంగాణలో గురించి నేను చెప్తాను. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎన్సీఈటీ ఎగ్జామ్స్ రాసి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ నేను చెప్తాను. ముందుగా మెయిన్ వెబ్సైట్ వస్తుందండి. దీంట్లో చూడండి, ఇట్లా డెమో ఇలా ఉంటుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కనెక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్స్ని. దీనిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రెండు ఒకే ఎగ్జామ్స్ సంబంధించినవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అలాగే స్టేట్ యూనివర్సిటీ సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ యూనివర్సిటీ లిస్ట్ ఉంటుందని చూడండి. ఇక్కడ మెయిన్ వెబ్సైట్లో ఇలా డెమో ఓపెన్ అవుతుందండి. ఇలా డెమో ఓపెన్ అవుతుంది. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను, చూడండి క్లియర్గా. ఇక్కడ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్ తర్వాత డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళకి మంచి అవకాశం అండి. ఈ ఛానల్ ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను ఈ కోర్సు గురించి. నేను తెలంగాణ గురించి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నవి ప్లస్ ఏ కోర్స్ అవైలబుల్ ఉంది, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయి, ఇంకా తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి నేను చెప్తాను ఈ వీడియో. ఇదిగోండి, ఇక్కడ తెలంగాణలో మా నియర్ గచ్చిబౌలిలో ఉర్దూ యూనివర్సిటీ అండి. ఉర్దూ యూనివర్సిటీలో ఇక్కడ 3 కోర్సెస్ అవైలబుల్ ఉంది. BA ఉంది, BSc ఉంది, బీకామ్ కూడా ఉందండి. ఇక్కడ ఈ కోర్స్కి వచ్చి 50 సీట్స్ అలాట్మెంట్ చేశారు ఈ యూనివర్సిటీకి సంబంధించింది. ఇంకా తెలంగాణలో ఇంకా 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది హైదరాబాద్లో ఉన్నదండి. నెక్స్ట్ NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ హైవే అండి. ఇది హన్మకొండ అంటారు. తర్వాత హన్మకొండలో ఒక ప్రాంతం, తర్వాత వరంగల్ అండి. ఇక్కడ ఓన్లీ BSc మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. 50 సీట్స్ అలాట్మెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చి తెలంగాణలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి. ఇది లక్ష్మీపేట మంచిర్యాల అంటారు. ఇక్కడ కొంచెం కట్ అయింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. చూడండి, ఇక్కడ ఓన్లీ BA మాత్రమే అవైలబుల్ ఉంది. ఓన్లీ 50 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది మంచిర్యాల తెలంగాణ డిస్టిక్ అండి. ఇది ఓన్లీ తెలంగాణలో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ ఇచ్చిన NCET కోర్స్ BA-BED సంబంధించిన ఇక్కడ 50 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అండి, గీతం ఇన్స్టిట్యూట్. ఇది పటాన్చెరువులో ఉంది. అంటే దానికి సంగారెడ్డి డిస్టిక్ అండి. ఇది సరౌండ్ హైదరాబాద్ ఏరియా కిందే వస్తుందండి. ఇక్కడ BSc BA మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక్కడ 2 కోర్స్కి వచ్చి 100 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి చూసండి. యూనివర్సిటీ కూడా మీరు ఒకసారి ఆ వెబ్సైట్ను వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వెబ్సైట్ని నేను కావాలంటే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది కోంపల్లో ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ. దీంట్లో 3 కోర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కోర్స్కి వచ్చి సంబంధించిన 150 సీట్స్ అలాట్మెంట్ ఇచ్చారు ఈ కోర్స్కి. BA-BED ప్లస్ BCom-BED ఈ 3 కోర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో. ఇట్లా ఇచ్చారండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్లో కూడా 5 అలాట్మెంట్ ఇచ్చారు, 5 ఇన్స్టిట్యూట్కి అలాట్మెంట్ ఇచ్చారు. ఓల్డ్వి 2 తర్వాత 3 యాడ్ చేసిన నేషనల్ సైన్స్ యూనివర్సిటీ అండి. ఇది తిరుపతిలో ఉంది. ఇక్కడ ఓన్లీ BA-BED మాత్రమే అవైలబుల్ ఉంది. దీంట్లో ఇక్కడ 50 సీట్స్ మాత్రం అలాట్మెంట్ ఇచ్చారు. ఒకసారి నేను మీకు ఎవ్రీవన్ ఇన్స్టిట్యూట్ మీకు కింద వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ BED చేసిన వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తానండి నేను. స్టాండర్డ్స్ లెవెల్స్ పెరిగిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ కోర్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది, సీట్లు దొరకపోవచ్చు. ఇంకా డాక్టర్
బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఆర్లో అండి. హెచ్ఆర్లో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. మీరు యూనివర్సిటీ అనేది బాగానే ఉంటుంది కోర్స్ కూడా. ఇక్కడ 2 సీట్స్ అంటే 2 కోర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. బీఎస్సీ ఉంది, బీఏ ఉంది. ఇక్కడ ఈచ్ కోర్స్కి వచ్చి 50 సీట్స్ అలాట్మెంట్ ఉంది. ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు కానీ ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను నేను. చూస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకోటి హిందూ కాలేజ్ అండి గుంటూరు అండి. గుంటూరులో ఇచ్చండి. ఇక్కడ బీఏ ఉంది, బీఎస్సీ ఉంది. 100 సీట్స్ ఇది కొత్తగా వచ్చిన ఎన్సీఈటీలో కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్ అండి ఇది గుంటూరులో. ఇక్కడ 100 సీట్స్ మాత్రం అవైలబుల్ అండి. దీన్ని కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇంకా ఇన్స్టిట్యూట్ వచ్చి మహారాజాస్ కాలేజ్ ఆటోనమస్ అండి. ఇది విజయనగరం సంబంధించింది. విజయనగరం ప్లస్ శ్రీకాకుళం నియర్ బై పక్కన ఉంటాయి కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ బీఎస్సీ మాత్రమే అవైలబుల్ ఉంది. 50 సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్ అండి. తెనాలి ఒకటి, గుంటూరు ఒకటి, తెనాలి ఒకటి, విజయనగరం ఒకటి కొత్తగా వచ్చినాయి. ఎంజే కాలేజ్ అండి, జేఎంజే. ఇది జేఎంజే కాలేజ్ ఆఫ్ ఫర్ ఉమెన్స్ అండి. ఇది ఎంజే కాదు, జేఎంజే. ఇక్కడ జేఎం మిస్ అయినట్టుంది, వాళ్ళు చూడలేదేమో. ఇక్కడ బీఎస్సీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇంకా ఈ కాలేజ్ సంబంధించిన లింక్ కూడా నేను వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను. లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 3 మాత్రమే కొత్తగా వచ్చిన కోర్స్ అండి ఇవి. ఇవన్నీ కొత్తగా రావడం జరిగిందండి. ఈ 3 ఇన్స్టిట్యూట్ గుంటూరు, తెనాలి, విజయనగరం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్డేట్స్ వస్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఇస్తానని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.